పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా. మొత్తానికైతే కొండ సురేఖ మంత్రివర్గం నుండి అవుట్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రాములమ్మ అంటే నటి విజయశాంతి ఎమ్మెల్సీగా ఉన్నది ప్రస్తుతానికి. బీసీ మరో మహిళను కొండ సురేఖ ప్లేసులో మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లయితే సమాచారం, విశ్వసనీయ సమాచారం అవుతున్నది. మరి ఆ వివరాలు చూద్దాం మిత్రులారా. అంటే నేను చూపించే ఈ యొక్క కొన్ని అంశాలను కనుక మీరు గ్రహించినట్లయితే ఇది వాస్తవమే అనిపిస్తుంది. సో ముఖ్యంగా నిన్నటి రోజున ఒక ఏసీపీ అంటే నందిరామ్ నాయక్ అని ఏసీపీ, గోపిరెడ్డి అని చెప్పే సిఐ, విఠల్ అని ఎస్ఐ, వీళ్ళ ముగ్గురిని కూడా డీజీపీ సస్పెండ్ చేయడం సంచలనం సృష్టించింది. కారణం ఏంటంటే ఎవరైతే కొండా సురేఖ, కొండా మురళి అనుచరుడు గోపాల్ నవీన్ రాజ్కు చేదోడు వాదోడుగా ఉంటూ గతంలో చాలామంది ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడము, అక్రమ కేసులు పెట్టడము, ఇవన్నీ కూడా వీటి మీద ఈ యొక్క ముగ్గురు పైన చర్యలు తీసుకున్నట్లయితే సమాచారం అవుతున్నది. వీళ్ళ ముగ్గురే కాదు మిత్రులారా, గతంలో మిల్స్ కాలనీ సిఐగా పనిచేసిన వెంకటరత్నం అనే మరొక సిఐ పైన కూడా గతంలో చర్యలు తీసుకున్నారు, సస్పెండ్ చేసినారు. అంటే మొత్తం ఇప్పుడు కొండ సురేఖ ఎవరైతే పెట్టుకున్నదో, కొండ మురళి ఎవరైతే పెట్టుకున్నారో, ఏసీపీ కావచ్చు, ఇటు సిఐలు, ఇద్దరు సిఐలు, ఒక ఎస్ఐ, సో వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కారణం ఏంది మరి అంటే ఏంటంటే ఇది ముందస్తు వ్యూహం. ఇది ముందస్తు వ్యూహంలో భాగంగా అంటే ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఉత్తర్వులు జారీ చేసింది డీజీపీ శివధర్ రెడ్డి, ఇక్కడున్న సిపి కాదు. అంటే ఇక్కడ సిఐలను సిపి సస్పెండ్ చేయవచ్చు, కానీ గతంలో వెంకటరత్నం సస్పెండ్ చేసింది ఇక్కడున్న సిపి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని కూడా ఎస్ఐతో సహా వీళ్ళ ముగ్గురిని కూడా శివధర్ రెడ్డి అంటే డీజీపీ సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వమే సస్పెండ్ చేసినట్టు లెక్క చూస్తే. సో కారణం ఏంటంటే వీళ్ళు ఏంటంటే గోపాల నవీన్ రాజు అంటే ఇక్కడ క్లియర్గా ఇలా నమస్తే తెలంగాణ పేపర్లో రాసిరు, మాజీ రౌడీ షీటర్తో అంటకాగి అని రాసిర్రు. రౌడీకి పోలీస్ సలాం, తూర్పులో రౌడీ రాజ్యం, రౌడీ రాజ్ సెటిల్మెంట్లు, ప్రత్యర్థులపై తప్పుడు కేసులు. అంటే నవీన్ రాజ్ అనే వ్యక్తి ఏంటంటే అక్కడ రౌడీ షీటర్ అనే ముద్ర ఉన్నది. సో అటువంటి నవీన్ రాజ్ అనే వ్యక్తితోని ఏసీపీ నవీన్ రాజ్ అనే వ్యక్తికి సలాం కొడుతూ ఉన్నాడు, అన్నా అని పిలుస్తూ ఉన్నాడు, సార్ అని పిలుస్తూ ఉన్నాడు. నవీన్ రాజ్ చెప్పినట్లు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు, బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు, అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు అనే ఉద్దేశంతోనే ఈ ముగ్గురిని, అలాగే గతంలో మరొక సిఐని సస్పెండ్ చేసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. సో ఇది ఏంటంటే ముందస్తు చర్య నెంబర్ 1. అంటే ఇక్కడ కొండా సురేఖ ఏం చెప్పినా నడుస్తలేదు, కొండా మురళి ఏం చెప్పినా నడుస్తలేదనే ఒక సంకేతాన్ని ప్రజలకు పంపిర్రు. అలాగే కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వం మీద పంపినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. సో ముఖ్యంగా ఏంటంటే మిత్రులారా ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మిల్స్ కాలనీ సిఐ వెంకటరత్నంను సస్పెండ్ చేశారు. సో దీనికి కారణాలు వేరే చూపించారు. అసలు కారణం ఏంటంటే మెయిన్ ఏంటంటే మిత్రులారా, నేను చాలామంది పోలీస్ అధికారులకు, సిఐలకు కానీ ఏసీపీలకు ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉంటాను, మీకు పోస్టింగ్ కోసం మీకు ఎమ్మెల్యేల దగ్గర పోతారు, ఎమ్మెల్యేలు పోస్టింగ్ ఇస్తారు, అంతవరకు ఓకే. కానీ ఎమ్మెల్యేలు చెప్పింది, మంత్రులు చెప్పింది, ఎంపీలు చెప్పిన పని కనుక చేస్తే మీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుందన్న. దానికి కారణం ఏంటంటే ఇద్దరు సిఐలు, ఒక ఏసీపీ, ఒక ఎస్ఐ సస్పెండ్ కావడమే దానికి ఉదాహరణను కూడా మనం చెప్పుకోవచ్చు. సో మరొక ముఖ్యమైన ఏంటంటే ఎవరైతే నవీన్ రాజ్ అనే వ్యక్తి ఉన్నాడో, నవీన్ రాజ్ అనే వ్యక్తి పైన కూడా ఈ మధ్యకాలంలో ఇటు పోలీసుల మీద చర్యలు. అంటే కొండ సురేఖ, కొండ మురళి, కొండ సుష్మితా పటేల్ అంటే కొండ సురేఖ దంపతుల బిడ్డ కొండ సుష్మితా పటేల్, వీళ్ళు ముగ్గురు కలిసి పెట్టుకున్న ఆఫీసర్లను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది నెంబర్ 1. అయితే నెంబర్ 2 పాయింట్ ఏంటంటే నవీన్ రాజ్ మీద కూడా, గోపాల నవీన్ రాజ్ మీద కూడా కేసు నమోదైంది. ఆ కేసు ఏంటిదంటే 25వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ పైన కత్తితో బెదిరించినట్లు, సో దాడి చేసినట్లు, సో కంప్లైంట్ అందడము, సో అతని మీద బిఎన్ఎస్ సెక్షన్ల కింద 118, 296, 351 కింద కేసు కూడా నమోదు అవడం జరిగింది. ఇది నెంబర్ 2, చర్య నెంబర్ 2, కొండా అనుచరులకు సంబంధించిన చర్య నెంబర్ 2 ఇది. అయితే ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పుకున్నది ఎవరు, కొండ సురేఖ. కారణం ఏంటంటే కొండ సురేఖ బిడ్డ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే గతంలో సుమంత్ అనే ఓఎస్డి, కొండ సురేఖకు ఓఎస్డి సుమంత్ అనే ఓఎస్డి ఉండేది. సో ఆ ఓఎస్డి కోసం పోలీసులు కొండ మురళి హైదరాబాద్ ఇంటికి వచ్చిండ్రు, టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు. వాళ్ళని లోపలికి రానియకుండా బయటనే కొండ సురేఖ బిడ్డ కొండ సుష్మితా పటేల్ సంచలన ఆరోపణలు చేసింది. ఇది మొత్తం కూడా అంటే మీడియాతో మాట్లాడుతూ ఇది బీసీల పైన వీళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు, దీని వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, పేమ్ నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తం ఉన్నది, కడియం శ్రీయర్ హస్తం ఉన్నది అంటూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా
దీనివల్ల కూడా ఇటు ఈ నలుగురు ఆఫీసర్ల మీద చర్యలు, అలాగే ఆ ఓఎస్డీ సుమంత్ను తొలగించడం, ఈ ఒక ఓఎస్డీ సుమంత్ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. సో ఈయన చాలా సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన పైన కూడా వేటు పడ్డది. సో చాలా సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడు, కొండ సురేఖ కోసం, కొండ మురళి కోసం సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చిన సమయంలో సుమంత్ అనే అతను ఈ కొండ సురేఖ ఇంట్లోనే ఉండడం. సో ఇది ప్రభుత్వం చూసింది క్లియర్గా. ప్రతిది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ప్రతి సమాచారం కూడా సీఎంకి చేరవేస్తారు, ఇంటెలిజెన్స్ ఉన్నదే అందుకు. సో దీనివల్ల కూడా కొండ సురేఖ పైన వేటు పడే అవకాశం ఉన్నదని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటు ఓఎస్డీ పైన వేటు, ఓఎస్డీ వల్ల ఇదే ఓఎస్డీ హుజూర్ నగర్ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్కు సంబంధించిన ఫైల్స్ విషయంలో బెదిరింపులకు పాల్పడ్డాడు అని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళు వచ్చిండ్రని చెప్పేసి కూడా సమాచారం. సో దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగితే అదంతా నాకేం తెలియదని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం, ఇదంతా కూడా ఒక డ్రామాటికల్గా ఒక డ్రామా లెక్క నడిచింది. సో మొత్తానికైతే ఇటు ఓఎస్డీ వేయండు, గతంలో ఒక సిఐ వేయండు, ఇప్పుడు ఒక ఏసీపీ, ఒక సిఐ, ఒక ఎస్ఐ వేయండు. అంటే కొండ సురేఖకు సంబంధించిన వింగ్స్ రెక్కలన్నీ కూడా టపటపటపట కట్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం. సో ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే కొండ సుష్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని, వేం నరేందర్ రెడ్డిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, కడియం శ్రీహరిని టార్గెట్ చేసుకుంటూ వాయిస్ ఇవ్వడము, ఇవన్నిటిని కూడా వీటన్నిటికి సంబంధించి వీటి మీద కూడా ఏఐసిసి, సో నేషనల్ పార్టీ, కాంగ్రెస్ నేషనల్ పార్టీ కొండ మురళిని, కొండ సురేఖను, మీ బిడ్డను మాట్లాడకుండా చూసుకునే బాధ్యత మీ మీదనే ఉన్నది. సీఎం పైన కానీ, సీఎం అడ్వైజర్ పైన కానీ, అలాగే మరో మంత్రి పైన కానీ, ఎవరి మీద కూడా కాంగ్రెస్ మీద కానీ ఎటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి కొండ సురేఖ కూడా భయపడే ఒక స్టెప్ వెనుకకేసి క్షమాపణలు, రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పడము, ఈ పార్టీ అంతా ఒక కుటుంబం అప్పుడప్పుడు అపార్థం చేసుకుంటాం, నా బిడ్డ పోలీసులను చూసిన తర్వాత ఐపతిలో కొన్ని మాటలు మాట్లాడింది, దాన్ని తప్పుగా తీసుకోవద్దని చెప్పేసి కూడా కొండ సురేఖ మాట్లాడినట్లయితే చేస్తూ ఉన్నది. అలాగే ఇంకొక అంశం ఏంటంటే పరకాల నియోజకవర్గంలో రేవూరు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. రేవూరు ప్రకాష్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ కూడా టీడీపీ, ఇటు రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ టీడీపీలో ఉన్నప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి, రేవంత్ రెడ్డి మంచి సన్నిహిత సంబంధాలు ఉండేది. అటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఉన్న పరకాల్లో నెక్స్ట్ నేనే అక్కడి నుండి ఆస్పిరెంట్ అని చెప్పేసి ట్విట్టర్లో, అంటే ఎక్స్లో ఆమె పోస్ట్ చేసింది సుష్మితా పటేల్. సో ఇది కూడా ఒక కారణం మిత్రులారా. సో మొత్తానికైతే ఓఎస్డీని తొలగించడం జరిగింది, అలాగే పోలీసు వాళ్ళను తొలగించడం జరుగుతూ ఉన్నది. అలాగే నెక్స్ట్ అక్కడ బసవరాజ్ సారయ్య కొంచెం స్ట్రాంగ్ అవుతూ ఉన్నాడు. బసవరాజ్ సారయ్య కూడా ఆయన బీసీ అభ్యర్థే. సో అక్కడ బసవరాజ్ సారయ్య తూర్పులో స్ట్రాంగ్ అవుతూ ఉన్నాడు. కొండ అనుచరులు గతంలో కొండ మురళికి ముఖ్య అనుచరుడిగా ఉన్న నల్గొండ రమేష్ను తన వైపు తిప్పుకున్నాడు. అలాగే ఇక్కడ క్లియర్గా బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు, మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ సంచలన ఆరోపణలు అని చెప్పేసి కూడా వార్త వచ్చింది, గతంలో వార్త వచ్చింది. సో ఇవన్నిటినీ కూడా యాడ్ చేసుకుంటూ పోవడే కాకుండా అలాగే కొండ సురేఖ కూడా కేటీఆర్ పైన, నాగ చైతన్య, సమంత అంటే నాగార్జున కుటుంబం పైన సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అది చెప్పుకోవద్దు, మనం చెప్పుకోలేని వ్యాఖ్యలు చేసింది. దానిపైన నాగార్జున కోర్టు పోయిండు, తర్వాత కాంప్రమైజ్ అయినరు. ఇవన్నీ పక్కకు పెడితే అమల, అటు సోనియా గాంధీని అమల కలవడము, ఇవన్నీ కూడా అంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొత్తానికైతే కొండ సురేఖను మంత్రివర్గం నుంచి పక్కకు పెట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. మరి కొండ సురేఖను పక్కకు పెడితే ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో తూర్పులో కొంత రాజకీయం అనేది అంటే బెదిరింపులు, అక్రమాలు అని చెప్పేసి చాలా పెట్టినరు. సో ఇవన్నీ కూడా మేకప్ అంటే మొత్తానికైతే ఒక వ్యూహం స్టార్ట్ అయింది. కొండ సురేఖను పక్కకు పెట్టేందుకు ఒక వ్యూహం, ఇవన్నీ ముందస్తు వ్యూహం అంటారు దీన్ని. ముందుగా ఏంటంటే డైరెక్ట్ కొండ సురేఖను కనుక పక్కకు పెడితే ఏంటంటే బీసీ సంఘాలు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు కూడా లేస్తారు, ఇక మాట్లాడతారు, ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగిందని చెప్పేసి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఏంటంటే ఇవన్నీ ఉదాహరణలుగా చూపిస్తారు. ఇవన్నిటి వల్ల అంటే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, ఇటు కొండ మురళి కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, కొండ మురళి, కొండ సురేఖల కుమార్తె కొండ సుష్మితా పటేల్ కావచ్చు, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొండ సురేఖను పక్కా పెడతారు. మరి కొండ సురేఖను పక్కా పెడితే ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవి? అంటే కొండ సురేఖ బీసీ సామాజిక వర్గం, అలాగే విజయశాంతి కూడా బీసీ సామాజిక వర్గం. విజయశాంతికి ఇస్తే ఒక మహిళకి ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే బీసీ సామాజిక వర్గానికే మళ్ళీ ఇచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో విజయశాంతికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ వరంగల్ తూర్పులో ఇటు కొండ సురేఖ, కొండ మురళి వ్యతిరేకులు చాలా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, ముగ్గురు సస్పెండ్ కావడంతో. అలాగే కొండ సురేఖ మంత్రి పదవి పోతుందని చెప్పేసి కూడా గుసగుసలు చెప్పుకుంటూ ఉన్నారు మిత్రులారా. సో ఇది మరి
నా యొక్క విశ్లేషణ. ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.